ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 26వ అధ్యాయం. ప్రతికూల పవనాలు. భగవంతుడొకడు ఉన్నాడు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి. తన బిడ్డలను ఆయన ఎన్నడూ వదిలిపెట్టడు, ఎన్నటికీ వదిలిపెట్టడు. వదలడు. నా ఆత్మనాయక, నా దేవుడా, నీకు జయం జయం. స్వామి వివేకానంద. పాశ్చాత్య దేశాలకు సందేశం అందించాలి. ఇది స్వామీజీ పాశ్చాత్య దేశాల విజయంలో ఒకవైపు. మరోవైపు గత వైభవం పొందేలా భారతదేశాన్ని ఉద్ధరించడం, అందుకైన కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన నిధులు సేకరించడం. కానీ జరిగింది మరొకటి. కార్యాచరణ ప్రణాళిక దాకా ఇందుకు దైనందిన ఖర్చులకే పైకం అందడం లేదు. నిరుపేదలైన నా దేశంలోని సోదరులకు సాయం కోరడానికై నేనిక్కడికి వచ్చి ఉన్నాను. క్రైస్తవ దేశంలో పరాయి మతస్థులకు సాయాన్ని పొందడం ఎంత కష్టమో పూర్తిగా నాకు అర్థమైంది అంటూ సర్వమత మహాసభలో సెప్టెంబర్ 20వ తేదీన స్వామీజీ పేర్కొన్నారు. కనుక నిధులు సేకరించే ఉద్దేశంతో ఉపన్యాసాలు చేయాలని స్వామీజీ నిశ్చయించుకున్నారు. నా ప్రణాళికల నిమిత్తం తీవ్రంగా పాటుపడబోతున్నాను. నా ప్రణాళికలను వెంటనే బయట పెట్టను. వాటిని నేపథ్యంలో ఉంచుకొని తక్కిన వక్తల మాదిరే నేను పనిచేస్తాను అని అలసింగుకు ఆయన వ్రాశారు. తక్కిన వక్తలని స్వామీజీ సూచించింది పూనాకు చెందిన క్రైస్తవ మహిళ కుమారి సౌరభ్జీ, సర్వమత మహాసభలో జైనమత ప్రతినిధిగా పాల్గొన్న వీర్చంద్ గాంధీ. అప్పటికే వారిద్దరూ అనేక చోట్ల ప్రసంగాలు చేసి నిధులు సేకరింపనారంభించారు. ఈ ప్రసంగ ప్రణాళికా పథకంలో ఒక భాగంగా 3 సంవత్సరాలకు స్లేటన్ లైజియం లెక్చర్ బ్యూరోతో స్వామీజీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆయన ప్రసంగాలకు పైకం వసూలు చేయబడుతుంది. వారు ముందుగా నిర్ణయించబడిన మొత్తాన్ని స్వామీజీకి అందజేస్తారు. ఈ రీతిలో స్వామీజీ ప్రసంగాలు కొనసాగాయి. నవంబర్ 20వ తేదీన చికాగో నుండి స్వామీజీ మాడిసన్కు బయలుదేరారు. ఆ రోజులు ఉత్తేజభరితమైనవిగా గడిచాయి. కాస్త కూడా విశ్రాంతి లేకుండా స్వామీజీ బొంగరంలా గిరగిరా తిరిగారు. దాదాపు 1000 మైళ్ల పరిధిలో ఉన్న విస్కాన్సిన్, మిన్నసోటా, అయోవా అనే 3 రాష్ట్రాలలో ఎడతెగక ప్రయాణం చేస్తూ ఆయన ఉపన్యాసాలు చేశారు. 1894 జనవరిలో చికాగో తిరిగి వచ్చారు. తాను జన్మించిన కుటుంబాన్ని సన్యాసి పరిత్యజిస్తాడు, కానీ ప్రపంచమనే అతి పెద్ద కుటుంబాన్ని స్వీకరిస్తాడు. అక్కడ కూడా తల్లి, తండ్రి, సోదరులు, సోదరీమణులు, బంధువులు ఉంటారు. కానీ ఆ బాంధవ్యాలు సంకుచితమైనవి కాకుండా విస్తృతించిన విశాలమైన పరిమాణంలో ఉంటాయి. రక్త సంబంధాలు కానీ ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కానీ లేని పావనమైన బంధుత్వం అది. భారతదేశంలో సోదర సన్యాసులు, శిష్యులు స్వామీజీ సోదరులుగా, కుమారులుగా విరాజిల్లినట్లే అమెరికాలో కూడా అనేకులు ఆయనకు సన్నిహిత బంధువులుగా మెలిగారు. హేల్ కుటుంబం ఆ కోవకు చెందినది. మొదట్లో దిక్కులేని స్థితిలో వీధి పక్కన కూర్చున్నప్పుడు తన ఇంటి తలుపులు తెరిచి ఆయనకు సర్వమత మహాసభకు దారి చూపిన వ్యక్తి మిసెస్ హేల్. ఆమెను స్వామీజీ మదర్ చర్చ్ అని సంబోధించేవారు. స్వామీజీని కలుసుకున్నప్పుడు ఆమెకు 56 ఏళ్ళు. ఈమెను స్వామీజీ సాక్షాత్తు తల్లిగానే పరిగణించారు. మిసెస్ హేల్ కూడా స్వామీజీని తన కుమారునిగానే భావించింది. పాశ్చాత్యుల ఆచార వ్యవహారాలు పాటించడం తెలియని స్వామీజీకి వాటిని నేర్పించడంతో పాటు కొన్ని సమయాల్లో ఆయనను మందలించడం కూడా కద్దు. మిస్టర్ హేల్ను ఫాదర్ పోప్ అని స్వామీజీ సంబోధించేవారు. హేల్ దంపతులకు 2 కుమార్తెలు, మేరీ హేల్, హ్యారియట్ హేల్. ఒక కుమారుడు శామ్యూల్. వారికి సమవయస్కులైన వరుసకు సోదరీమణులు 2, ఇజబెల్ మెకిన్లీ, హారియట్ మెకన్లీ. వీరు కూడా ఆ కుటుంబంతోనే ఉంటున్నారు. ఈ 4 మహిళలు స్వామీజీ కన్నా చిన్నవారు. వీరికి స్వామీజీ అనేక ఉత్తరాలు రాశారు.
ఈ ఉత్తరాల నుండి స్వామీజీ జీవితంలో ఈ స్త్రీలకు గల స్థానం స్పష్టంగా తెలియవస్తుంది. నా ఉత్తేజభరిత వేగవంతమైన జీవితంలో మీరే సుమధుర సంగీతంగా భాసిల్లుతున్నారు. మీకు, అమ్మకు సమస్త ఆశీస్సులు లభిస్తాయిగాక అంటూ వీరిని గురించి రాసి ఉన్నారు. తొలుత హేల్ కుటుంబమే స్వామీజీ కార్యాలయ కేంద్రమైంది. స్వామీజీ లేఖలకు ఉత్తర ప్రత్యుత్తరాలను చూసుకోవడంతో పాటు ఆయన పుస్తకాలు, దుస్తులు లాంటి అన్నిటినీ వారే పదిలిపరిచేవారు. ఆయనకు అవసరమైనప్పుడు ధన సహాయం కూడా చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే అలసి స్వలసి వచ్చే వ్యక్తికి ప్రశాంతతను, విశ్రాంతిని అందించే ఇల్లులా తుఫాను వేగంతో ఉపన్యాసాలు ఇచ్చి అలసిపోయి తిరిగి వచ్చే స్వామీజీకి ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు హేల్ కుటుంబం వారు. అప్పుడప్పుడు హేల్ కుటుంబంతో బస చేస్తున్న స్వామీజీ 1894 ఫిబ్రవరి 12వ తేదీన డెట్రాయిట్ వెళ్లారు. చికాగో నుండి దాదాపు 270 మైళ్ల దూరంలో ఉంది డెట్రాయిట్. స్వామీజీ అమెరికా కార్యాచరణకు డెట్రాయిట్ ఒక స్థావరమైందనవచ్చు. విత్తనాలు నాటడానికి ముందు పొలం దున్ని సిద్ధపరచాలి. భారతీయ ఆధ్యాత్మికత బీజాలను అమెరికా అనే క్షేత్రం స్వీకరించాలంటే అందుకు అమెరికా ప్రజల మనస్సులు భారతదేశ యథార్థ స్థితిగతులను గ్రహించాలి. కానీ పరిస్థితి అలా లేదని ఈలోపుగానే స్వామీజీ స్పష్టంగా తెలుసుకున్నారు. క్రైస్తవ మిషనరీలు, రమాబాయి బృందాలు లాంటివి కల్పించి చెప్పినవి నిజానికి వ్యతిరేకమైన చిత్రణలే వారికి తెలుసు. పేదరికం, ఆకలి, పస్తులు, కరువు, అంటువ్యాధులతోనూ బిడ్డలను మొసళ్ల నోట్లో విసిరివేసే మహిళలు, రథచక్రాల కింద ఆత్మాహుతి చేసుకునే భక్తులతోనూ నిండిన ఘోరమైన దేశంగా భారతదేశాన్ని అమెరికన్లు భావించారు. అవన్నీ నిజాలు కావని యథార్థ పరిస్థితిని తెలియజేయడం స్వామీజీ ప్రథమ కర్తవ్యం. డెట్రాయిట్ ఉపన్యాసాలలో స్వామీజీ అదే చేశారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిమాణాలు ఆయన ఉపన్యాసాలలో ముఖ్యాంశాలైనప్పటికీ ప్రతి ప్రసంగంలోనూ భారతదేశపు వాస్తవిక చిత్రాన్ని వారి ముందుంచడానికి ప్రయత్నించారు. ఇటువంటి అవాస్తవిక చిత్రాన్ని అమెరికన్లకు ప్రదర్శించి చూపిన ఫాదరీలను, మిషనరీలను ప్రతిఘటించవలసిన అవసరం స్వామీజీకి అనివార్యమైంది. స్వామీజీ డెట్రాయిట్ రోజులు ఎలా ఉండబోతాయో సూచించే రీతిలో ఒక ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఆయన డెట్రాయిట్ చేరుకున్న రోజున ప్రచండమైన మంచు తుఫాను చెలరేగింది. నగరమే సర్వనాశనమైపోతుందేమోనని భయపడేటంత ఉధృతంగా చెలరేగింది ఆ మంచు తుఫాను. స్వామీజీ కూడా తమ పాశ్చాత్య కార్యాచరణలో అత్యంత తీవ్రమైన ప్రతిఘటనను అక్కడ చవిచూశారు. స్వామీజీ డెట్రాయిట్లో మిసెస్ బాగ్లీ అనే మహిళ ఇంట్లో బస చేశారు. మిచిగన్ గవర్నర్గా పనిచేసిన జాన్ హడ్సన్ వితంతువు ఆమె. ఆమె అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రజలలో ఎంతో ప్రాచుర్యం సముపార్జించుకున్నది. చికాగో ప్రపంచ ప్రదర్శన కార్యకర్తలలో ఒకరుగా ఆమె వ్యవహరించింది. డెట్రాయిట్ వచ్చినప్పుడు స్వామీజీకి ఘనమైన స్వాగతం ఇచ్చిందామె. డెట్రాయిట్లోని పెద్ద మనుషులు 300 మంది, ఫాదరీలు, బిషప్పులు, యూదు మత గురువులు, ప్రొఫెసర్లు, మేయర్ మొదలైన వారు ఆ స్వాగతోత్సవంలో పాల్గొన్నారు. మంచు తుఫాను వస్తున్న సూచన ఆ స్వాగతోత్సవంలోనే రూఢి అయ్యింది. హఠాత్తుగా ఒక మహిళ లేచి స్వామీజీ వద్దకు వచ్చింది. ఆయన ఎదుట నిలబడి ప్రతిఘటిస్తూ నోటికి హద్దు పద్దు లేకుండా ఆయనను నానా దుర్భాషలాడింది. బిగ్గరగా అరవసాగింది. తక్కిన వారు జోక్యం చేసుకుని ఆమెను బయటికి పంపించారు. కానీ స్వామీజీ ప్రశాంతత గాని, గాంభీర్యం గాని చెక్కు చెదరలేదు. ఇది అందరికీ ఆశ్చర్యంగా కనిపించింది. ఆయన పట్ల వారికి గల గౌరవం ఇనుమడించింది. డెట్రాయిట్లో ఒక వారం గడిపి 3 ప్రసంగాలు చేసేటట్లుగా ఏర్పాట్లు చేశారు. కానీ ప్రజల నుండి అనుకోనంతగా ఆదరణ, స్వామీజీ మరిన్ని ప్రసంగాలు చేయాలని వారు చూపించిన ఉత్సాహము ఆయన ప్రయాణాన్ని వాయిదా వేయించాయి. ఇక్కడ చక్కని ఆదరణ లభించినట్లే స్వామీజీని ఘాటుగా విమర్శించిన వారు లేకపోలేదు. ప్రత్యేకించి ఆయన క్రైస్తవ మిషనరీల గురించి చేసిన వ్యాఖ్యానాలు దారుణమైన నిరసనలకు గురయ్యాయి. ఇంతలో
చికాగోకు తిరిగి వెళ్ళిపోయిన స్వామీజీ ఆ నిరసనలకు బదులు చెప్పడానికి మళ్లీ డెట్రాయిట్కు రావలసి వచ్చింది. మొత్తం మీద ఫిబ్రవరి 12 నుండి 23 వరకు మొదటిసారి, తదుపరి మార్చి 9 నుండి 30 వరకు రెండవసారి స్వామీజీ డెట్రాయిట్లో గడిపారు. ఈ కాలఘట్టంలో 8 బహిరంగ ఉపన్యాసాలు చేశారు. ఇవే కాకుండా చుట్టుపక్కల గల ఊళ్లలోనూ ప్రసంగాలు చేశారు. తరగతి ప్రసంగాలు, భేటీలు లాంటివి కూడా నిర్వహించారు. విమర్శలు, అవమానాలు, వదంతులు ఇలా అన్నిటా మిసెస్ బాగ్లీ స్వామీజీకి ఒక పరిరక్షకురాలిగా నిలిచింది. మతమౌఢ్యం తాండవించిన ఆ రోజుల్లో పరాయి మతానికి చెందిన ఒక వ్యక్తికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం అనేది తక్కిన క్రైస్తవుల నుండి దారుణమైన విమర్శలను, విరోధాన్ని ఆహ్వానించడమే అవుతుంది. కానీ బాగ్లీ వీటినన్నింటినీ అపరిమిత భక్తితోనూ మనస్థైర్యంతోనూ ప్రతిఘటించింది. బాగ్లీకి 9 ఏళ్ల మనోరాలుంది. క్రైస్తవేతరునికి ఇంట్లో బస ఇచ్చినందుకు పాఠశాలలో తోటి విద్యార్థులు ఆమెను ఎగతాళి చేశారట. చిన్నపిల్లలలో సైతం మత జాతి మౌఢ్యం ఎంతగా పాదుకుపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీకి తప్పనిసరిగా ఎదురైన ప్రశ్నలు 3. భారతదేశాన్ని గురించి ఫాదరీలు, మిషనరీలు, రమాబాయి వర్గీయులు ఎలాంటి చిత్రాన్ని ప్రదర్శించి చూపారో ఈ ప్రశ్నల నుండి తెలుసుకోవచ్చు. ఆ ప్రశ్నలు: భారతదేశంలో తల్లిదండ్రులు శిశువులను మొసలి నోట్లో విసిరివేస్తారా? జనులు జగన్నాథ రథచక్రాల కింద పడి ఆత్మాహుతి చేసుకుంటున్నారా? భర్త మరణిస్తే అతడితో పాటు భార్యను సజీవంగా దహనం చేస్తారా? ఒకసారి యూనిటేరియన్ చర్చిలో స్వామీజీ ప్రసంగానంతరం ఇక ప్రశ్నలు అడిగేవారు అడగవచ్చు అని ప్రకటించారు. ఒక కాగితం మీద ప్రశ్నలు వ్రాసి ఒక పెట్టెలో వేయాలి. స్వామీజీ వాటిని చూసి జవాబులిస్తారు. వాటిలో కూడా ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. వాటికి స్వామీజీ పరిహాసంగానూ హాస్యపూర్వకంగానూ జవాబులు చెప్పారు. ఆ తర్వాత గంభీరంగా ఇలా అన్నారు: కానీ మిత్రులారా, ఒక్క విషయం నేను రూఢిగా చెప్పగలను. మేము ఎన్నడూ మంత్రగత్తెలను సజీవ దహనం చేయలేదు. స్వామీజీ ఈ మాటలు చెప్పగానే ఆ సభామండపం కరతాళ ధ్వనులతో మార్మోగింది. క్రైస్తవ మత ప్రకారం ఎవ్వరూ భగవంతుణ్ణి దర్శించడమో ఆయనతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమో అసాధ్యం. భగవంతునికి మనిషికి మధ్య వారధిగా ఉన్నవారు దేవపుత్రుడైన యేసుక్రీస్తు. మనిషి ఆయననే ప్రార్థించాలి. ఇది క్రైస్తవ మత సిద్ధాంతం. కానీ నిజంగా భగవంతునితో సంబంధం పెట్టుకోగల, భగవద్ దర్శనాలు పొంది భగవద్ అనుభూతి పొందిన వారు అనేకులు అక్కడ ఉన్నారు. వారిని, అటువంటి భావనలు కలవారిని భగవంతునికి ప్రత్యర్థులని చర్చి నిందవేసింది. వారిని అన్ని విధాలుగా అణిచివేసింది. పరాకాష్ఠగా అనేక మంది స్త్రీలను మంత్రగత్తెలుగా ముద్రవేసి అగ్నికి ఆహుతి గావించింది. దానిని స్వామీజీ ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మరొకసారి స్వామీజీ ఇలా అన్నారు: మేం మతమౌఢ్యులం, అయితే మమ్మల్ని మేమే హింసించుకుంటాం. మమ్మల్ని మేము పెద్ద రథచక్రాల కింద ఆత్మార్పణ చేసుకుంటాం. మా గొంతులనే నరుక్కుంటాం, ముళ్ల పడకల మీద శయనిస్తాం. కానీ మీరు మతోన్మాదులు, పరుల గొంతులను తెగ నరుకుతారు, పరులను పట్టుకొని అగ్నికి ఆహుతి చేస్తారు, ముళ్ల పడకల మీద బలవంతంగా పడుకోబెడతారు. కానీ మిమ్మల్ని మీరు చక్కగా పరిరక్షించుకుంటారు. క్రైస్తవుడు హిందువుగా కానీ బౌద్ధుడిగా కానీ మారనక్కర్లేదు, లేదా హిందువు కానీ బౌద్ధుడు కానీ క్రైస్తవునిగా మారనక్కర్లేదు. కానీ ప్రతి వ్యక్తి ఇతరుల భావాలను, ఇతర మత సారాన్ని గ్రహిస్తూ ఉండి తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకొని స్వీయ వికాస నియమానుసారం అభివృద్ధిగాంచాలి అని తమ చికాగో ఉపన్యాసాలలోనే స్పష్టంగా వెల్లడించిన స్వామీజీ సైతం మతమార్పిడి సమస్యను ఎదుర్కొనవలసి వచ్చింది. స్వామీజీ కీర్తి వ్యాప్తిగాంచే కొద్దీ ఆయనను గురించి కట్టుకథలు, వదంతులు అదే వేగంతో వ్యాపించాయి. అందులో ఒకటి ఆయన అందరినీ హిందూ మతంలోకి మారుస్తున్నారనేది. ఇప్పటికీ ఆయన చాలామందిని తమ మతంలోకి మార్చివేశారు, అందుకోసమే డెట్రాయిట్కి వచ్చారనే వదంతి వ్యాపించసాగింది. మిసెస్ బాగ్లీ ఇంట్లో ఒక స్త్రీ స్వామీజీని దుర్భాషలాడడానికి కారణం ఇదే.
మతం గురించి బోధించడానికి ఒక క్రైస్తవేతరుణ్ణి డెట్రాయిట్కు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? అమెరికా వచ్చినప్పటి నుండి ఆయన అనేకులను మతం మార్చుకునేలా చేశారట అని ఒక పత్రిక వ్రాసింది. ఒకరోజు ప్రసంగానంతరం ఒక పత్రికా విలేకరి స్వయంగా దీనిని గురించి అడిగాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్వామీజీ జేబు నుండి ఒక పుస్తకం తీశారు. క్రీస్తుకు పూర్వం 200 ఏళ్ల క్రితం అశోక చక్రవర్తి రాసిన శాసనం ఇది. దీనిని చదివితే మీకు సరైన జవాబు లభిస్తుంది అంటూ ఆ శాసనాన్ని చదివారు. మత శాఖల మధ్య వ్యత్యాసాలు ఉండడం సహజం, కానీ వాటి మధ్య ఒక సామాన్య మౌలికత ఉంటుంది. కనుక తమ మతం గురించి గొప్ప చెప్పుకోవడం కానీ ఇతర మతాలను అగౌరవపరచడం కానీ చెయ్యకూడదు. ప్రతి మతాన్ని సుహృద్భావంతో చూడాలి, వాటికి సముచిత గౌరవాన్ని ఇవ్వాలి. ఈ సుహృద్భావంతో ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన మతకీర్తిని ఇనుమడింపచేస్తాడు. అలా చేయని వ్యక్తి తన మత వినాశనానికి కారణభూతుడవుతాడు. ఇది చదివి స్వామీజీ అశోక చక్రవర్తి గురించి కొనసాగించారు. మేధావి అయిన ఈ చక్రవర్తి యుద్ధం వద్దన్నాడు. దాని పర్యవసానంగానే ఇతర దేశాలు వాయువేగంతో పురోభివృద్ధి చెందినప్పుడు భారతదేశం వెనకబడిపోయింది. దాని ఆర్థిక స్థితి అస్తవ్యస్తమైంది. ఎడతెగని శక్తి, రక్త ప్రవాహము తక్కిన దేశాలను సుసంపన్నం చేసినప్పుడు భారతదేశం దానిని వర్జించింది. దాని పర్యవసానంగా దాని సంపన్నత క్షీణించింది. తరువాత ఆ విలేకరి ఈ 19వ శతాబ్దపు ఆవశ్యకతలను పూర్తి చేయడానికి పోటీలు పడుతున్న పాశ్చాత్య దేశాలు అహింస లాంటి సిద్ధాంతాలు స్వీకరింప సాధ్యమా అని అడిగాడు. అందుకు స్వామీజీ, ఎందుకు? సింహబలంతో మేఘ మృదుత్వాన్ని జతపరచలేమా అని అడిగాడు. ఒకసారి స్వామీజీ ప్రాచీన హైందవ తత్వజ్ఞానులు బోధించింది ఏమిటి అనే అంశం మీద ప్రసంగించారు. ఈ ప్రసంగం మిసెస్ బాగ్లీ ఇంట్లో జరిగింది. న్యాయవాదులు, న్యాయమూర్తులు, మిషనరీలు, సైనికాధికారులు, పారిశ్రామికవేత్తలు మొదలైన అనేక రంగాలకు చెందిన వ్యక్తులు వచ్చారు. బాగ్లీ ఇంట్లో గదులు, చావడులు శ్రోతలతో కిక్కిరిసిపోయాయి. స్వామీజీ 2 గంటల సేపు ప్రసంగించారు. దీనిని ఆఖరి పేలుడు అంటూ పత్రికలు అభివర్ణించాయి. కానీ పత్రికల వ్యాఖ్యానాలు పక్షపాతమైనవి. ఆయన ప్రసంగాంశం వదిలిపెట్టి క్రైస్తవ మిషనరీల గురించి చెప్పినవి మాత్రమే అవి ప్రచురించాయి. వాటిలో కొన్నిటిని చూద్దాం. యేసుక్రీస్తు తన రక్తంతో మనకు స్వరాజ్యాన్ని ఇచ్చినట్లుగా మీ తత్వం చెబుతున్నది. కానీ ఇటువంటి భావన హిందూ మతంలో లేదు. ఒకరి రక్తంతో స్వర్గానికి వెళ్ళడానికి హైందవుడు ససేమిరా ఇష్టపడడు. ఒక విషయం చెప్పే తీరాలి. మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నానని భావించకండి. మీరు మిషనరీలకు శిక్షణ, విద్య, దుస్తులు, జీతం అన్నీ ఇస్తున్నారు. ఎందుకు? మా దేశానికి వచ్చి మా పూర్వీకులను మతం పేరిట మా దేశంలోని సమస్తాన్ని విమర్శించడానికి. వారు మా దేవాలయాల పక్కనే నిలబడి విగ్రహాలను ఆరాధించే అజ్ఞానులారా, మీరు నరకానికే పోతారు అని బిగ్గరగా కేకలు పెడుతున్నారు. మహమ్మదీయులతో ఈ విధంగా ప్రవర్తించడానికి సాహసిస్తారా? సాహసించరు. ఎందుకంటే వారి ఖడ్గాలు వర నుండి బయటికి దూసుకు వస్తాయని మిషనరీలకు బాగా తెలుసు. కానీ హైందవుడు శాంతి కాముకుడు. మిషనరీల అర్ధరహితమైన వాగుడు విని మూర్ఖుల్ని మాట్లాడుకొని అని శాంతంగా నవ్వి వెళ్ళిపోతాడు. అతడి వైఖరి అది. స్వామీజీ ఆవేశంతో ఇలా అన్నారు. ఒక చేత బైబిల్, మరో చేత ఖడ్గము పుచ్చుకొని మీరు వస్తున్నారు. మీ వద్ద ఉన్నది నిన్న మొలకెత్తిన మతం. మీరు బోధించడానికి రావడమా? మీ యేసుక్రీస్తులా పవిత్రులైన మా ఋషులచే వేలాది సంవత్సరాలుగా బోధింపబడుతూ వస్తున్న ప్రజలకు మీరు మమ్మల్ని తొక్కివేస్తున్నారు. మీ పాదాల కింద పడి ఉన్న ధూళికి సమంగా మమ్మల్ని పరిగణిస్తున్నారు. అమూల్యమైన వన్యమృగాలను నాశనం చేస్తున్నారు. మీ తాగుడు అలవాటుతోనూ వినోదాలతోనూ మా ప్రజలను అవమానిస్తున్నారు. మా స్త్రీలను కించపరుస్తున్నారు. అంతెందుకు, మీ మతం కన్నా ఏ విధంగానూ తీసిపోని మానవత్వంతో నిండి ఉన్నందువలన మీ మతం కన్నా ఉన్నతమైన మా మతాన్ని అపఖ్యాతి పాల్చేయ చూస్తున్నారు. ఈ రకంగా అనేక రకాలుగా మీకన్నా ఉన్నతమైన ఒక దేశానికి
మీ మతం ప్రచారం చేయడానికి వెళ్ళి సత్వరమే ప్రచారం చేయలేకున్నాం. క్రైస్తవ మతం భారతదేశంలో మందకొడిగా వ్యాపిస్తున్నది అంటూ ఆశ్చర్యచకితులవుతున్నారు కూడా. అది ఎందుకు త్వరితగతిన వ్యాపించలేదో తెలుసా? ఎందుకంటే మీరు మీ యేసుక్రీస్తు లాంటి వారు కారు గనక. మేం యేసుక్రీస్తును కీర్తించగలము, గౌరవించగలము కూడా. మీరు ఆయనలా నిరాడంబరులుగా, అతి సామాన్యులుగా ప్రేమ సందేశాన్ని మోసుకుని ఇతరుల కోసం జీవించి పనిచేసి కష్టపడేవారుగా మా గుమ్మం వద్దకు వస్తే మిమ్మల్ని మేము స్వీకరించమనుకుంటున్నారా? తప్పకుండా కాదు. అటువంటి వ్యక్తి ఒకరు వస్తే ఆయనను మేము మా ఋషులకిచ్చే గౌరవ మర్యాదలతో ఆహ్వానిస్తాం. ఆయన మాటలు ఆలకిస్తాం. మమ్మల్ని దుర్భాషలాడడానికి, విమర్శించడానికి శిక్షణనిచ్చి మా దేశానికి మనుషులను పంపిస్తున్నారు. వారు మమ్ములను గర్హించిన దాంట్లో 1000లో 1 వంతు నేను ఇక్కడ వెల్లడిస్తే మీరు హాహాకారాలు, ఆర్భాటము చేస్తున్నారు. ఓ, మమ్మల్ని తాకకూడదు, మేము అమెరికన్లం, ప్రపంచంలోని 50 మందిని మేము దుర్భాషలాడవచ్చు, గర్హించవచ్చు, విమర్శించవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. కానీ మమ్మల్ని మీరేమీ అనకూడదు, తాకితే మేము ముకుళించుకుపోతాం అనుకుంటూ ఒక్కటి మరచిపోకండి. భారతీయులందరూ కలిసి హిందూ మత మహాసముద్రంలోని హిందూ మహాసముద్రంలోని బురదనంతా తీసి పాశ్చాత్య దేశాలపై విసిరివేసినా మీరు మాకు చేస్తున్న క్రౌర్యాలలో 1/10 వంతు కూడా ఈడు కాదు. కనుక సోదరులారా, మీరు మీ దేశము జీవించాలంటే యేసుక్రీస్తు వద్దకు తిరిగి వెళ్ళండి. మీరు క్రైస్తవులు కారు, దేవకుమారునికి తలదాచుకోవడానికి చోటు లేదు అని వచించిన ఆ వ్యక్తి వద్దకు తిరిగి వెళ్ళండి. పక్షులకు గూళ్ళున్నాయి, మృగాలకు గుహలున్నాయి, కానీ దేవకుమారునికి తలదాచుకోవడానికి చోటు లేదు. కానీ మీ మతం ఆడంబరంగా బోధింపబడుతున్నది. చోద్యం చూడండి. ఫిబ్రవరి 23వ తేదీన డెట్రాయిట్ నుండి స్వామీజీ ఓహియో అనే నగరానికి వెళ్ళారు. కానీ డెట్రాయిట్లో ఆయన ఉత్పన్నం చేసిన తరంగం ఢీకొని చిందరవందర కాసాగింది. ఆయనను ప్రతిఘటిస్తూ ఫాదరీలు పత్రికలలో వ్రాశారు. చివరికి మార్చి 5వ తేదీన ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హిందూ మతాన్ని ఏ మేరకు దూషించవచ్చో ఆ మేరకు దూషించి చివరగా హిందూ మతంలో రక్షకుడంటూ ఎవరూ లేరు, యేసుక్రీస్తు మాత్రమే భారతదేశాన్ని రక్షించగలడు అని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనికి కొనసాగింపుగా 1-2 రోజుల్లో ఒక ప్రెస్బిటేరియన్ చర్చ్ తమ సాంవత్సరిక సమావేశంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని అణచి ఉంచడం న్యాయమేననే తీర్మానాన్ని ఆమోదించింది. వితంతువులను సజీవంగా దహనం చేయడం, ఆడ శిశువులను మొసళ్ల నోట్లో విసిరివేయడం, మానవ రక్తంతో దాహం తీర్చుకోవడానికి తహతహలాడే దేవతలను ఆరాధించడం లాంటి సాంప్రదాయాలను పాటించే భారతీయులను సంస్కరించి తీరాలని వారు నిర్ణయించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 4వ తేదీలోగా భారతదేశానికి మిషనరీలుగా వెళ్ళడానికి శిక్షణ పొందుతున్న యువకుల కోసం 2వ ప్రపంచ మహాసభ కూడా అక్కడ ఏర్పాటు చేయబడింది. ఇందులో 300 విద్యా సంస్థలకు చెందిన 1200 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. మార్చి 9వ తేదీన మళ్ళీ స్వామీజీ డెట్రాయిట్కు వచ్చారు. ఈసారి పామర్ అనే వ్యక్తి ఇంట్లో బస చేశారు. ఈయన డెట్రాయిట్లోని సంపన్నులలో ఒకరు, బోలెడంత పరపతి ఉన్న వ్యక్తి. చికాగో ప్రపంచ ప్రదర్శనను వ్యవస్థీకరించిన వారిలో ప్రధానుడు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో అనేక పదవులను అలంకరించిన వ్యక్తి. 60 ఏళ్ల పైబడ్డ ఈయనకు సమవయస్కులైన మిత్రులు అనేకులున్నారు. తమ బృందాన్ని వృద్ధుల క్లబ్ అని పేర్కొనేవాడు. అమెరికాలో స్వామీజీకి ఎంతో సహాయం చేసిన వ్యక్తులలో ఈయన ఒకరు. అనేకసార్లు తన ఇంట్లో విందు ఏర్పాటు చేసి అనేక మంది ప్రముఖులను ఆహ్వానించి స్వామీజీకి పరిచయం చేశాడు. మిస్టర్ పామర్ ప్రేమాస్పదుడు, సరదా మనిషి, సజ్జనుడు, ధనవంతుడు, నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నాడు అని స్వామీజీ వ్రాస్తున్నారు. పామర్ సరదా వైఖరి స్వామీజీ తమ లేఖలో ప్రస్తావించారు. ఇక్కడి పత్రికలలో నన్ను గురించి రాసిన వింత విషయం ఒకటి ఉంది. జంఝామారుతం లాంటి ఒక హైందవ సన్యాసి వచ్చి పామరు గారికి అతిథిగా ఉన్నారు. పామరు గారు హిందువైపోయి
భారతదేశం వెళ్ళాలనుకుంటున్నారు. పామరు గారికి 2 సంస్కరణలు చేయాలని ఉంది. వాటిలో ఒకటి ఆయన లాంగ్ హౌస్ అనే పొలంలో పెంచబడిన గుర్రాలతో జగన్నాథస్వామి రథం లాగించడం. రెండవది జెర్సీ ఆవును హిందువులు ఆరాధించే గోవుగా పరిగణించడం. తమాషాగా ఉంది కదా. ఫ్రెంచ్ గుర్రాలు, జెర్సీ ఆవులంటే ఆయనకు పంచప్రాణాలు. ఆయన వద్ద అవి చాలా ఉన్నాయి. పామర్ ఇంట్లో గడుపుతూనే స్వామీజీ తమ ప్రసంగాలను కొనసాగించారు. అప్పటికే పత్రికలు ఆయనను గురించి అనేక అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఆయన ప్రసంగాలకు మునుపటి కన్నా అధిక సంఖ్యలో జనం రాసాగారు. మార్చి 11వ తేదీన భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు అనే అంశం మీద స్వామీజీ ప్రసంగించారు. ఆయన అప్పటిదాకా చేసిన ప్రసంగాలలో ఇది ఆణిముత్యంగా భావించబడింది. ఆ రోజు ఆయన 2.5 గంటల సేపు ప్రసంగించారు. తమను దుర్భాషలాడిన 50 మంది నోళ్ళు మూతపడేలా చేసింది ఆ ప్రసంగం. దానితో పాటు ఎప్పటిలా ఆ ప్రసంగంలో అద్భుతమైన ఆధ్యాత్మిక భావనలు జాలువారాయి. స్వామీజీ చేసిన ఈ ఉపన్యాసం విన్నాక కొంతకాలం ఫాదరీలు, పత్రికలు సద్దుమణిగినట్లు కనిపించాయి. కానీ ఆయనపై మరో కోణం నుండి దాడి ప్రారంభించారు. స్వామీజీ ప్రవర్తనను కళంకితపరిచి మాట్లాడనారంభించారు. మొదట్లో వదంతులు వ్యాపింపచేశారు. ఆ తర్వాత బహిరంగంగానే మాట్లాడసాగారు. ఈ వదంతులు సమస్యలను సృష్టించాయి. కొన్ని ఇళ్లవారు స్వామీజీని తమ ఇళ్లకు ఆహ్వానించినప్పుడు ప్రత్యర్థులు ఆ ఇంట్లో ఈ వదంతుల పురాణం విప్పేవారు. పర్యవసానం స్వామీజీ వెళ్ళినప్పుడు ఆ ఇల్లు గడియపెట్టి ఉండడంతో ఆయన తిరిగి పోవలసి వచ్చేది. కానీ అనేక సందర్భాలలో నిజం తెలిసాక అదే ఇంటివారు స్వామీజీని క్షమించమని వేడుకొని మళ్ళీ ఆహ్వానించడం కద్దు. స్వామీజీ కలత చెందలేదు, నిస్పృహ చెందలేదు. సర్వకాల సర్వావస్థలలో భగవంతుణ్ణి ఆధారం చేసుకొని జీవితం గడిపారు. భారతదేశం గురించి నాటి అమెరికాలో 2 విధాలైన అభిప్రాయాలు ఉండేవి. ఒకటి ఇంతకు క్రితమే చూశాం, అంటే మూఢనమ్మకాల పుట్ట, ఆకలి పస్తులతో అలమటించే దేశం లాంటి అభిప్రాయాలు. మరొకటి గారడీలు, భారతదేశంలో మహాత్ములు కోకొల్లలు, వారు ఏది చేయాలన్నా చేయగల సమర్థులు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక మహాత్ముడంటే ఆయనకు గారడీ కరతలామలకమే ఉండాలి. మొదటి అభిప్రాయంతో స్వామీజీని ఏమీ చేయలేకపోయారు. భారతదేశం గురించి వారు చెప్పిన కట్టుకథలనన్నింటినీ స్వామీజీ రూపుమాపారు. కనుక ప్రత్యర్థులు రెండవ అభిప్రాయాన్ని పట్టుకున్నారు. వివేకానంద నిజానికి ఒక మహాత్ముడై ఉంటే ఆయన గారడీలు ప్రదర్శించాలి అని ఎలుగెత్తి నినదించసాగారు. ఈవినింగ్ న్యూస్ ఇలా రాసింది: గారడీలు ప్రదర్శించాలి. తమను నిరూపించుకోవడానికి వివేకానందకు ఇదొక చక్కని ఆస్కారం. తాను గారడీలు ప్రదర్శించగలనని ఆయన నిరూపించాలి, లేకుంటే నోరు మూసుకోవాలి. యూనిటేరియన్ చర్చిలో ప్రసంగించనున్న వివేకానంద గారడీలు ప్రదర్శించి తమను నిరూపించుకుంటారా, లేకపోతే కేవలం నోటి మాటల ప్రతాపంతో ఆగిపోతారా? ఇందుకు స్వామీజీ జవాబివ్వడానికి ముందు ఆయన అభిమానులలో పేరెన్నికగొన్న ఓపి టెల్టాక్ రహస్యాలు, గారడీలు అనే అంశంపై తగిన జవాబు రాసి పంపారు. దానిలోని కొన్ని భాగాలు: యేసుక్రీస్తు అంత్యదశలో మూర్ఖులు ఇలాగే అరిచారు. సిలువ వేయడానికి ఆజ్ఞాపించడం జరిగిపోయింది. ఆయన మరణాన్ని వాంఛించిన దుష్ట బృందం ఏదైనా గారడీ ప్రదర్శించి నిన్ను కాపాడుకో అని ఎలుగెత్తి అరిచారు. యేసుక్రీస్తు తక్షణమే నడుం బిగించి గారడీ ప్రదర్శించారా? లేదు. ప్రశాంతంగా వారితో, మోసెసును తక్కిన దీర్ఘదర్శులను మీరు నమ్మారా? మృతుడు ప్రాణం వచ్చి లేచినప్పుడు కూడా మీరు నమ్మలేదే అనే కదా చెప్పారు. మూర్ఖులే గారడీలను అపేక్షిస్తారు. అమెరికా ఉనికికి మునిపే సంస్కృతిలో ఔన్నత్యాన్ని సంతరించుకుంది భారతదేశం. అక్కడి మేధావులు తాము గారడీలు ప్రదర్శిస్తున్నట్లు ఎన్నడూ వెల్లడించలేదు. దీర్ఘకాల ఉపవాసాలు, అధ్యయనం, జితేంద్రియులై జీవించడం, ధ్యానం మొదలైనవి అనుష్ఠించి వారు ఉన్నత ఆధ్యాత్మిక శక్తిని పొందారు. ఆశ్చర్యచకితులై దిగ్భ్రాంతులయ్యే రీతిలో వారు అద్భుతాలు సృజించగల శక్తిశాలురు. ప్రశాంతత, పవిత్రత, త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాన్ని వివరించడంలో
వివేకానంద విజయం పొంది ఉంటే, మతమౌఢ్యపు గుడ్డి కళ్ళను తెరవడంలో ఆయన విజయం పొంది ఉంటే, సహనరహిత చెవిటి చెవులను తెరవడంలో ఆయన విజయం పొంది ఉంటే, క్రైస్తవులలో లేని కొన్ని మంచివి క్రైస్తవేతరులలో ఉండవచ్చునని ఆయన రుజువు పరిచి ఉంటే, వీటన్నింటికీ మించి మానవాళి కఠోర హృదయాల్ని ఆయన ద్రవింప చేయగలిగితే, ఆయన చేయగలిగారన్నదే సత్యం. ఆయన కార్యం వృధా కాలేదన్నదే తాత్పర్యం. ఆ తర్వాత స్వామీజీ తమ అభిప్రాయాన్ని అదే పత్రిక విలేకరికి విస్పష్టంగా స్పష్టం చేశారు. అది ఆ పత్రికలో ఫిబ్రవరి 17వ తేదీన ప్రచురితమైంది. నిజమైన హిందూ మతంలో గారడీలకు స్థానం లేదు. నా మతాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి గారడీలు నేను చేయలేను. మొదటగా, గారడీలు అద్భుతాలు చేస్తూ తిరిగే వ్యక్తిని కాను నేను. రెండవదిగా, ఏ హిందూ మత ప్రతినిధిగా నేను వచ్చానో ఆ నిజమైన హిందూ మతం గారడీలను, అద్భుత సంఘటనలను ఆధారంగా గైకొనలేదు. అద్భుత సంఘటనలంటూ వేటిని మేము అంగీకరించాం. అతీంద్రియ సంఘటనలు కొన్ని జరగడం నిజమే, కానీ అవి కొన్ని నియమాల మేరకే జరుగుతున్నాయి. వాటికి మా మతానికి ఎలాంటి సంబంధమూ లేదు. భారతదేశంలో అద్భుత సంఘటనలు, గారడీలు జరుగుతున్నాయని ఇక్కడి పత్రికలు అభివర్ణించేదంతా నిజం కాదు. మహాత్ములు వాటి జోలికి పోరు. డబ్బు కోసం వీధుల్లో విన్యాసం చూపేవారే వీటిని ప్రదర్శిస్తారు. సత్యాన్ని గ్రహించాలనే ఉత్సుకత గలవారు మాత్రమే యథార్థాన్ని అవగతం చేసుకోగలరు. ఏదో ఆషామాషీగా తెలుసుకోగోరేవారికి ఏదీ అర్థం కాదు. గారడీ పేరిట స్వామీజీని అప్రతిష్టపాలు చేయాలనుకున్న మిషనరీలకు, తక్కిన వారికి ఆయన జవాబు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా పరిణమించింది. ఆ తరువాత గారడీ గురించి ప్రస్తావిస్తే ఒట్టు. ఫాదరీల ప్రతిఘటనలో కొంత తర్కం ఉందనుకోవచ్చు. మిషనరీల వ్యతిరేకతను అవగతం చేసుకోవచ్చు. మతమౌఢ్యుల ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్వదేశస్థుడు, శ్రీ రామకృష్ణులను దర్శించిన వ్యక్తి అయిన ప్రతాప్ చంద్ర మజుందార్ ఆ ఫాదరీల బృందంతో చేయి కలపడం అర్థం చేసుకోలేం. అసూయ చేయనిదేముంది? తాను సుప్రసిద్ధ బ్రహ్మ సమాజ నేతగా శ్రీ రామకృష్ణుల వద్దకు వెళ్ళినప్పుడు కేవలం కళాశాల విద్యార్థిగా, తన ప్రసంగం వినే శ్రోతగా ఉన్న ఒక యువకుడు నేడు తననే మించిపోయి అమెరికా ప్రజల హృదయాలను దోచుకుంటున్నప్పుడు ఆ సాధారణ వ్యక్తి తలకిందులవడంలో వింతేమీ లేదు. బొంబాయి వాస్తవ్యుడు, సర్వమత మహాసభలో పాల్గొన్న వ్యక్తి అయిన నగర్కర్ కూడా మజుందార్తో చేతులు కలిపాడు. మజుందార్ నేతృత్వంలో ప్రచురితమవుతున్న పత్రికలో స్వామీజీని ఆక్షేపిస్తూ ఆయన వ్రాసింది 1894 మే 16వ తేదీన బోస్టన్ డైలీ అడ్వర్టైజర్ అనే పత్రిక ఉదాహరిస్తూ ఇలా వ్రాసింది: బాబు నరేంద్రనాథ్ దత్తా వివేకానంద బ్రహ్మ సమాజ నవబృందావన్ నాటక వేదిక మీద నటించడానికి, పాడడానికి మా వద్దకు వచ్చే రోజుల నుండి మాకు పరిచితుడు. ఎన్ని పత్రికలు ఎంతగా ఆయనను శ్లాఘిస్తూ వ్రాసినా ఆయన గురించి, ఆయన ప్రవర్తన గురించి కొత్తగా మాకు అవి చెప్పబోయేది ఏదీ లేదు. మాకు మంచి మిత్రులైన ఆయన ఇటీవలి కాలంలో గొప్ప ప్రసంగాలు చేసి అమెరికాలో జోహార్లు అందుకుంటున్నారు. కానీ ఆయన బోధిస్తున్నది సనాతన హిందూ మతం కాదు. అదొక కొత్త హిందూ మత శాఖ. సనాతన హైందవుడు సముద్రాన్ని దాటడు, ఎడతెగకుండా పొగ త్రాగడు, మ్లేచ్ఛల ఆహారం తినడు. కానీ వీటన్నింటినీ మా మిత్రుడు చేస్తున్నాడు. ఒక సనాతన హిందువుకు చెల్లించవలసిన గౌరవాన్ని మేము ఆయనకు ఇవ్వలేం. ఆయన కీర్తిని ప్రచారం చేయడానికి అందరూ ప్రయత్నించవచ్చు, కానీ ఆయన చేస్తున్న కరడుగట్టిన మూర్ఖత్వాన్ని మేం సహించలేం. అని వ్రాశారు. స్వామీజీ బ్రహ్మ సమాజానికి వెళ్ళి వస్తున్న యువప్రాయంలో ఒకసారి ఒక నాటకంలో సన్యాసిగా నటించారు. మజుందార్ ఈ నిజాన్ని దాచి వివేకానంద ఒక సన్యాసి కాదు, సన్యాసిగా నాటకంలో నటించిన వ్యక్తి మాత్రమే అని ప్రచారం చేశాడు. దీనితో పాటు రమాబాయి వర్గం వారు కూడా అగ్నికి ఆజ్యంలా తమ వంతు అపనిందలు, కట్టుకథలు ప్రచారం చేశారు.
రమాబాయి వర్గం వారు నా మీద ఆరోపిస్తున్న నిందలను గురించి విని నేను ఆశ్చర్యపోయాను. మనిషి ఎంత జాగ్రత్తగా మెలిగినా అతని మీద ఘోరమైన అపవాదులను ఆపాదించేవారు కొందరుంటారు. చికాగోలో అలాంటివి నాకు నిత్యానుభవాలు. అంతేగాక ఈ స్త్రీలు ముఖ్యంగా క్రైస్తవుల్లో క్రైస్తవులు అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ. స్వామీజీ గురించి అబద్ధాలు వదంతులు ప్రచారం చేయడంలో మజుందార్, నగర్కర్, రమాబాయి వర్గీయులతో చేతులు కలిపిన మరొక భారతదేశానికి చెందిన వ్యక్తి కుమారి కార్నీలియా సోరబ్జీ. సర్వమత మహాసభలో ఈమె కూడా పాల్గొన్నది. పార్సీ వనిత అయిన ఈమె క్రైస్తవ మతం పుచ్చుకుంది. ఈమెను డాక్టర్ బారోస్ పాపం నుండి రక్షింపబడిన పార్సీ స్త్రీలకు ఈమె గొప్ప ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. స్వామీజీ మార్గానికి ఆటంకాలు కల్పించిన మరొక వర్గం వారు దివ్యజ్ఞాన సమాజస్థులు. అమెరికా బయలుదేరడానికి ముందు చెన్నైలో వారిని కలుసుకొని ఒక పరిచయ పత్రం ఇవ్వమని అడిగినప్పుడు వారు నిరాకరించడం ఇంతకు మునిపే చూశాం. అమెరికా వచ్చిన తొలినాళ్లలో సరిపడనంత పైకం లేక, దుస్తులు లేక బాధపడుతున్నప్పుడు ఈ సంగతి విన్న దివ్యజ్ఞాన సమాజ నేత, ఆహా, ఈ దయ్యం చలిలో చావబోతున్నాడు, సంతోషం అని వ్యాఖ్యానించాడు. కానీ అతడు ఆశించినట్లు జరగలేదు. చికాగో సర్వమత మహాసభలో స్వామీజీ విజయదుందుపి మోగించినప్పుడు దివ్యజ్ఞాన సమాజస్థులు తమ తప్పును గ్రహించారు. అమెరికాలోనూ భారతదేశంలోనూ ఉన్న స్వామీజీ అభిమానులతో ఆయన తమ ఆప్తుడనే పంచరంగుల చిత్రాన్ని ప్రదర్శింప ప్రయత్నించారు. అంతెందుకు, స్వామీజీ విజయానికి సోపానాలు అమర్చింది తామేనని కూడా ప్రచారం చేసుకోసాగారు. అలసింగతోనే ఇలాంటి ప్రయత్నం చేసి విజయులయ్యారు. కానీ స్వామీజీ వెంటనే గ్రహించి అలసింగకు ఇలా వ్రాశారు: నువ్వు దివ్యజ్ఞాన సమాజం వారితో చేతులు కలుపుతున్నావా? దివ్యజ్ఞాన సమాజం వారితో నాకు సంబంధం ఉన్నట్లు ఏమాత్రం అనుమానం కలిగినా అమెరికాలోనూ ఇంగ్లాండులోనూ నా ఉద్యమం పూర్తిగా చెడిపోతుంది. వివేకవంతులంతా వారిది తప్పుడు మార్గమని భావిస్తున్నారు. నిజంగా వారు ఆ విధంగానే భావింపబడుతున్నారు. ఆ విషయం నీకు బాగా తెలుసు. అలసింగా తక్కినవారు అప్రమత్తులయ్యారు. దివ్యజ్ఞాన సమాజస్థుల ధ్యేయం నెరవేరలేదు. తమ ప్రయత్నాలు విఫలమైనప్పుడు వారు స్వామీజీకి ఇబ్బంది కలిగించే ఉద్దేశంతో క్రైస్తవ మిషనరీలతో చేతులు కలిపారు. స్వామీజీని ప్రతిఘటించి ఏమీ చేయలేని స్థితిలో మిషనరీలు మరో యుక్తి పన్నారు. ఆయనను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. తమతో చేరమని, తమ సిద్ధాంతం ప్రకారం క్రైస్తవ మతాన్ని బోధించమని చెప్పారు. నిరాకరిస్తే ప్రమాదమని భయపెట్టారు. ఇక్కడ కూడా స్వామీజీ ప్రశాంతంగా వారిని ప్రతిఘటించారు. వారి బెదిరింపులు స్వామీజీ వద్ద ఫలించలేదు. వీరందరూ స్వామీజీ గురించి అపవాదులు ప్రచారం చేశారు. కానీ స్వామీజీ కలత చెందలేదు. అందరూ కంకణం కట్టుకొని రూపుమాపడానికి ప్రయత్నించినప్పుడు కూడా స్వామీజీ వారికి ఎలాంటి కీడు తలపెట్ట యత్నించలేదు. భగవద్ అనుగ్రహం వలన అంతా సమకూరుతుంది. ఛాందసులైన మతాధికారులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రత్యక్షంగా నాతో తంటాలు పడలేక వారు నాకు అంతరాయాలు కలిగిస్తూ, దూషిస్తూ నన్ను అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్నారు. మన మజుందారు వారికి తోడైనాడు. అసూయతో అతడికి పిచ్చి పట్టింది. నేనొక మోసగాణ్ణని, వంచకుణ్ణని వారికి లేనిపోనివి ఎక్కించాడు. నేను తప్పుదారులు తొక్కుతూ అమెరికాలో పాపిష్టి జీవితం గడుపుతున్నానని కలకత్తాలో ప్రచారం చేస్తున్నాడు. భగవంతుడు అతన్ని అనుగ్రహించుగాక. సోదరా, విఘ్నాలు వాటిల్లకుండా ఏ సత్కార్యాన్ని సాధించలేం. చివరిదాకా ఎవరు నిలబడగలరో వారే జయిస్తారు అని వ్రాస్తున్నారు స్వామీజీ. సైద్ధాంతిక మౌఢ్యము, అసూయ నిండిన మనిషి ఏం చేయడానికైనా వెనుదీయడు. కానీ లోకానికి ఒక సందేశం అందించాలనే భగవదాజ్ఞ పొంది జన్మించిన వ్యక్తిని సదా సర్వవేళలా శ్రీరామకృష్ణులు అండగా ఉండి మార్గం చూపుతున్న వ్యక్తిని ఏ ప్రతిఘటన ఏం చేయగలదు? తదుపరి కుయుక్తిగా ఫాదరీలు స్వామీజీపై స్త్రీలను ప్రయోగించారు. ఆయనను నైతికంగా పతనం గావిస్తే పెద్ద మొత్తం ఇస్తామని వారికి ఎరచూపారు. కానీ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు తమను దరిజేరబోయిన ఒక స్త్రీతో, మృత్యువు మన వాకిలి తడుతున్నది,
దానిని ప్రతిఘటించడానికి ఏమైనా సాధనలు చేశావా? ఈ తుచ్చవాంఛతో పరితపిస్తున్నావే అని పలికిన ఒక వ్యక్తిని ఏ స్త్రీ సైతం ఏం చేయగలదు? వచ్చిన వారంతా పరాజితులై తిరుగుముఖం పట్టారు. ఇంతకన్నా ఏం చేయడానికి ఫాదరీలకు పాలుపోలేదు. ఇక ఆయనపై విషప్రయోగం జరపడం మూలంగా మాత్రమే తాము బ్రతికి బట్టగట్టగలమని ఎంచి ఆ ప్రయత్నంలో మునిగిపోయారు. డెట్రాయిట్లో స్వామీజీని ఒక విందుకు ఆహ్వానించారు. విందులో ఇచ్చిన కాఫీ త్రాగడానికి స్వామీజీ నోటిదాకా తీసుకొచ్చారు. సదా సర్వవేళలా ఆయనకు తోడు నీడగా ఉండి పరిరక్షిస్తున్న శ్రీరామకృష్ణులు అక్కడ ప్రత్యక్షమై ఆ కాఫీ త్రాగకు, దానిలో విషం కలిపారు అని హెచ్చరించారు. దాంతో స్వామీజీ అప్రమత్తులయ్యారు. ఫాదరీల ఆఖరి ప్రయత్నం కూడా విఫలమైంది. మొదట్లో స్వామీజీ ఇలాంటి ప్రతిఘటనలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ విషప్రయోగము, అంతకన్నా నీచమైన అపనిందలు ఆపాదించడము, విదేశీ ఫాదరీలతో చేతులు కలిపి మాతృదేశస్థులు కొందరు హేయంగా ప్రవర్తించడము చూశాక స్వామీజీ తాము కూడా ఏదైనా ప్రతిచర్య చేసి తీరాలని నిశ్చయించుకున్నారు. తమ దేశ ప్రజలు ఇందుకు దీటైన జవాబు చెప్పాలని ఆయన ఆశించారు. కనుక చెన్నైలోని అలసింగకు 1894 ఏప్రిల్ 9వ తేదీన ఈ విషయంగా లేఖ వ్రాశారు. ఒక పని చేయగలిగితే చెయ్యి. చెన్నైలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేయగలవా? రామనాథపురం రాజుగారినో లేక అటువంటి మరో ప్రముఖుణ్ణో అధ్యక్షునిగా చేసి, నేను ఇక్కడ వహిస్తున్న హిందూమత ప్రాతినిధ్యం మీ అందరికీ సమ్మతంగా ఉందని తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని చికాగో హెరాల్డ్, ఇంటర్ ఓషన్, న్యూయార్క్ సన్, డెట్రాయిట్ కమర్షియల్ అడ్వర్టైజర్ లాంటి పత్రికలకు పంపించు. చికాగో సర్వమత మహాసభాధ్యక్షుడైన డాక్టర్ బారోస్ గారికి కూడా పంపించు. ఎంత బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేయగలిగితే అంత పెద్ద సభ ఏర్పాటు చేయి. హేమాహేమీలనందరినీ దానిలో చేర్చు. తమ దేశం కోసం, మతం కోసం వీరు ఈ సభలో పాల్గొనక తప్పదు. ఈ సమావేశాన్ని, దాని ఉద్దేశాన్ని తాము ఆమోదిస్తున్నామనే ఉత్తరాలను మైసూర్ మహారాజా గారి నుండి, ఆయన దీవాన్ నుండి సంపాదించు. అదేవిధంగా ఖేత్రి మహారాజు గారివి కూడా తెప్పించు. నీకు వీలైనంత ఆర్భాటం చేసి అధిక సంఖ్యలో జనం సభలో పాల్గొనేట్లు చూడు. నన్ను ఇక్కడికి పంపించిన చెన్నై హిందూ సమాజం నేను ఇక్కడ చేసిన పనికి తన పూర్తి ఆమోదముద్ర వేసి తీర్మానించాలి. ఇప్పుడే ఇది నీకు సాధ్యపడుతుందేమో ప్రయత్నించి చూడు. ఇదేమంత ఘనకార్యం కాదు. నీకు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల నుండి సానుభూతి లేఖలు సంపాదించి వాటిని ముద్రించి సాధ్యమైనంత త్వరలో వాటిని అమెరికా పత్రికలకు పంపించు. నా సోదరులారా, ఇది మనకెంతో సహాయపడుతుంది. బ్రహ్మ సమాజస్థులు నానా రకాలైన అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో మనం వారి నోళ్లు మూయించాలి. కానీ స్వామీజీ ఎదురు చూసినంత సులభంగా భారతదేశంలో ఏమీ జరగలేదు. 3 నెలలు వేచి చూసిన స్వామీజీ ఆవేదన అంచున నిలబడి 1894 జూన్ 28వ తేదీన చెన్నైకి ఇలా వ్రాశారు. భారతదేశంలో నన్ను ఎలా కొనియాడుతున్నారనే విషయాన్నే పదే పదే నీ ఉత్తరాలు తెలుపుతున్నాయి. అది మనిద్దరి మధ్య విషయమే. అలసింగ పంపిన ఒక 3 అంగుళాల ముక్క తప్ప భారతదేశంలోని పత్రికలు ఏం వ్రాస్తున్నాయో నాకు కించిత్తైనా తెలియడం లేదు. దానికి తోడు భారతదేశంలోని క్రైస్తవులు చెప్పినదంతా ఇక్కడ మిషనరీలు అత్యంత మెలకువతో సేకరించి క్రమం తప్పక ప్రచురిస్తున్నారు. వారు ఇంటింటికి పోయి ప్రచారం చేసి నా మిత్రులైన వారిని నాకు దూరం చేస్తున్నారు. నాకు అనుకూలమైన మాట ఒక్కటి కూడా భారతదేశం నుండి రాకపోవడం వల్ల వారి ఆటలు చక్కగా సాగాయి. భారతదేశంలోని హైందవ పత్రికలు నన్ను ఆకాశానికి ఎత్తుతూ శ్లాఘించి ఉండవచ్చు. కానీ వాటిలో ఒక్క వాక్యమైన అమెరికా చేరలేదే. అందువల్ల ఇక్కడి వారు నన్ను మోసగాండని భావిస్తున్నారు. మిషనరీల ప్రచారం, దానికి తోడు ఇక్కడున్న హిందువులు వారికి అందించే తోడ్పాటుతో నేను నిరుత్తరుడనైనాను. నేనుగా చెప్పడానికి నా వద్ద ఒక్క మాటైనా లేదు. ఏ అధికార పత్రాలు లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. బ్రహ్మ సమాజస్థులు, క్రైస్తవ మిషనరీలు చేస్తున్న ప్రచారం ముందు నేను మోసగాణ్ణి కానని ఎలా నిరూపించుకోగలను? కొన్ని మాటలు చెప్పడం కన్నా సులభమైన పని మరొకటి లేదని ఇప్పుడు తలుస్తున్నాను.
మద్రాసులోనూ కలకత్తాలోనూ కొంతమంది పెద్ద మనుషులను ఆహ్వానించి సభ ఏర్పాటు చేసి ఆ సభలో నాకు, నా పట్ల దయ చూపిన అమెరికన్లకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని ఆ సభా కార్యనిర్వాహకుల ద్వారా అమెరికాకు పంపడం, ఉదాహరణకు ఒక ప్రతి డాక్టర్ బారోస్ గారికి పంపడం, దానిని బోస్టన్లోనూ, న్యూయార్క్లోనూ, చికాగోలోనూ వివిధ పత్రికలలో ప్రచురించమని కోరడం అంత కష్టమైన పని కాదని నేను అనుకుంటున్నాను. కానీ అంత మాత్రం కూడా పనిచేయడం కూడా భారతీయులకు దుష్కర కార్యమని నేను తెలుసుకున్నాను. ఒక సంవత్సరంలో నాకు అనుకూలమైన వారు ఒక్కరూ కనిపించలేదు. కానీ అందరూ ప్రతికూలురే. మీ ఇళ్లల్లో నన్ను గురించి మీరు ఏం చెప్పుకుని ఏం ప్రయోజనం? దాని గురించి ఇక్కడి వారికి ఏం తెలుసు? ఈ విషయంగా 2 నెలల క్రితమే అలసింగకు రాశాను. ఆఖరికి అతడు నాకు ప్రత్యుత్తరం కూడా వ్రాయలేదు. అతడి హృదయం దుర్బలమైపోయిందని భయపడుతున్నాను. ముందుగా మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచించి ఆ తర్వాత ఈ ఉత్తరాన్ని మద్రాసు వారికి చూపండి. అంతేగాక నా సోదర సన్యాసులు కేశవచంద్రసేన్ను గురించి అర్ధరహితంగా మాట్లాడడం, నేను ఏది వ్రాసినా అదంతా మద్రాసు వారు దివ్యజ్ఞాన సమాజం వారికి తెలియజేయడం నాకు విరోధులను సృష్టించింది. ఆహా, నిజమైన శక్తి సామర్థ్యాలు, బుద్ధి గలవాడు ఒక్కడైనా భారతదేశంలో నాకు అండగా ఉంటే ఎంత బాగుండేది. కానీ దైవ సంకల్పమే నెరవేరుతుంది. నేను మాత్రం ఈ దేశంలో మోసగాడినైపోయాను. ప్రతి క్షణం భారతదేశం నుండి ఏదో వస్తుందని నిరీక్షించాను. అది రానే లేదు. ముఖ్యంగా గత 2 మాసాలుగా నేను అనుక్షణం వ్యధతో కుమిలిపోయాను. ఆఖరుకు ఒక్క వార్తాపత్రిక కూడా భారతదేశం నుండి రాలేదు. నా మిత్రులు వేచి ఉన్నారు. నెలల తరబడి అలా కాచుకుని ఉన్నారు. కానీ ఏ ఒక్కటి రాలేదు. అధమపక్షం ఒక్క మాట కూడా వినిపించలేదు. అందువల్ల అనేకులు నిరాశ చెంది చిట్ట చివరకు నన్ను వదిలివేశారు. కానీ ఈ ఉత్తరం అందడానికి ముందే చెన్నైలోని ఆప్తులు కార్యాచరణకు దిగారు. అయినప్పటికీ హిందువులకే చెందిన మందకొడితనం వలన తాము ఏం చేస్తున్నామో స్వామీజీకి తెలియపరచాలనే ఆలోచన లేకపోవడం వలన స్వామీజీ వ్యధ చెందవలసి వచ్చింది. స్వామీజీ చేస్తున్న కార్యాన్ని శ్లాఘిస్తూ ఇండియాలో మొదటిసారిగా చెన్నైలో ఏప్రిల్ 28వ తేదీన పచ్చయ్యప్ప హాల్లో బహిరంగ సభ జరిగింది. అధిక సంఖ్యలో జనం దానిలో పాల్గొన్నారు. రాజా సర్ రామస్వామి మొదలియార్, దివాన్ బహదూర్ ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్, సిఐఈ లాంటి ప్రముఖులు పలువురు పాల్గొని స్వామీజీని ఎడతెగకుండా ప్రశంసించారు. రామనాథపురం మహారాజు, రాయ్ బహదూర్ ఎస్ శేషయ్య బిఏ లాంటి వారు తంతి లేఖల మూలంగా తమ అభినందనలు తెలియజేశారు. దీనికి కొనసాగింపుగా కలకత్తాలోనూ ఇటువంటి బహిరంగ సభ జరిగింది. ఈ సభ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి కలకత్తా ప్రజలకు మహాబోధి సొసైటీ కార్యదర్శి అయిన ధర్మపాలుని నుండి లభించింది. ఈయన స్వామీజీతో పాటు సర్వమత మహాసభలో పాల్గొన్నారు. మజూందార్ మాదిరి కాకుండా ఈయన స్వామీజీ గురించి, ఆయన ఘన విజయాన్ని గురించి శ్లాఘిస్తూ ఇండియన్ మిర్రర్ ఏప్రిల్ 12వ తేదీ సంచికలో ఇలా వ్యాఖ్యానించారు: సర్వమత మహాసభ విజయవంతం కావడానికి స్వామి వివేకానంద ముఖ్య కారణం కనుక ప్రతి హైందవుడు ఆయనకు అభినందనలు పంపించాలి. అంతేకాక ఏప్రిల్ నెలలో అలంబజార్ మఠానికి వెళ్ళి స్వామీజీ సోదర సన్యాసులను కలుసుకొని సర్వమత మహాసభ వివరాలు తెలియచేశాడు. ఆ తర్వాత కలకత్తాలో బహిరంగ సభ జరిగింది. ఒకటి వెంట ఒకటిగా కుంభకోణం, బెంగుళూరు లాంటి అనేక చోట్ల సభలు జరిగాయి. వాటి వివరాలు, ఆ సభలలో చేయబడిన తీర్మానాల లాంటివి స్వామీజీకి పంపించారు. ఎదురుతెన్నులు చూస్తున్న సంఘటనలు కార్యరూపం దాల్చడం చూసి స్వామీజీ జగజ్జనని అనుగ్రహాన్ని తలుచుకుని ద్రవించిపోయారు. జగదంబకు జయం, నా ఊహకు మించినంత జయం చేకూరింది. ప్రవక్త గౌరవింపబడ్డాడు. తీవ్రంగా, నిస్సంశయంగా ఆయన అనుగ్రహం చూసి పసిబిడ్డలా విలపిస్తున్నాను. సోదరీమణులారా, ఆయన తన సేవకుణ్ణి ఎన్నడూ విడనాడడు. నేను పంపుతున్న ఉత్తరం ద్వారా సంగతులన్నీ విశదమవుతాయి. అమెరికా ప్రజల వద్దకు ప్రకటింపబడిన కొన్ని కాగితాలు రానున్నాయి. సోదరీమణులారా, ఈ ఉత్తరం మీకు అన్ని విషయాలు తెలుపుతుంది. ఇటువంటి అనుగ్రహాన్ని చవిచూస్తూ అనుక్షణం నేను ఆయన సంరక్షణలో ఉన్నానని తెలిసినా
అప్పుడప్పుడు విశ్వాసం సన్నగిల్లుతోంది. కొన్నిసార్లు నిరుత్సాహపడుతున్నాను. నేనెంతటి దుర్మార్గుణ్ణి! సోదరీమణులారా, భగవంతుడున్నాడు, జగజ్జనకుడున్నాడు, జగజ్జనని ఉంది. వారు తమ బిడ్డలను విడనాడరు ఎన్నటికీ, ఎన్నటికీ, ఎన్నటికీ. విపరీత సిద్ధాంతాలను పక్కకు నెట్టి పసిపిల్లలుగా ఆయన శరణు చేరండి. ఎక్కువ వ్రాయలేను, ఆడదానిలా విలపిస్తున్నాను. నా హృదయనాథ, నీకు జయం, నీకు మంగళం అంటూ తమ హృదయంలో ఉప్పొంగుతున్న ఉద్వేగాన్నంతా హేల్ సోదరీమణులకు వ్యక్తం చేశారు స్వామీజీ. స్వదేశస్థుడైన మజుందార్ స్వామీజీకి ఎన్నో కష్టనష్టాలను కల్పించాడు. అయినప్పటికీ అతన్ని స్వామీజీ ఎన్నడూ ద్వేషించలేదు. ఇష్టానిష్టాలు లేని మహాత్మునిగానే ఆయన సదా విరాజిల్లారు. అమెరికా ప్రజలకు అవగతం చేయడానికి కొన్ని సభలు, ప్రశంసాత్మక ప్రసంగాలు అవసరమైనప్పుడు చేయమని భారతీయులను ప్రేరేపించారు. ఆశించిన దానికన్నా ఎక్కువగా భారతదేశంలో సంఘటనలు జరిగినప్పుడు జగజ్జనని అనుగ్రహం తలుచుకొని ద్రవించిపోయారు. అప్పుడే జూలై నెలలో మజుందార్ రచించిన ఒక పుస్తకం వెలువడింది. దానిని గురించి మేరీ హేల్కు ఇలా వ్రాశారు: నా మిత్రుడు మజుందార్ పుస్తకాన్ని ఇంటీరియర్ పత్రిక ప్రశంసిస్తూ వ్యాఖ్యానించడం చూశాను. ఆయన పెద్దవాడు, సజ్జనుడు, స్వదేశీయుల కోసం ఎంతో చేసిన వ్యక్తి. తమను నానా దుర్భాషలాడి తమ ప్రవర్తన గురించి అపవాదులు ప్రచారం చేసిన ఒక వ్యక్తిని శ్లాఘించడానికి ఎంత విశాల హృదయం ఉండాలి. శ్రీరామకృష్ణుల నుంచి ఆయన నేర్చుకున్నది అదే. ఒకసారి శ్రీరామకృష్ణులు యువ నరేన్తో, భగవంతునిలో జీవించే వారిని కొన్ని సమయాలలో లౌకికులు విమర్శిస్తారు, పరిహసిస్తారు. ఏనుగు గంభీరంగా వెళుతున్నప్పుడు వీధి కుక్కలు దాని వెనుక మొరుగుతూ పరిగెత్తుతాయి. ఏనుగు వాటిని కించిత్తైనా లెక్క చేస్తుందా? నాయనా, నిన్ను పలువురు వెనుక నుండి దూషిస్తున్నారనుకో, వారిని నువ్వు ఏం చేస్తావు అని అడిగారు. అందుకు నరేన్, అదే, వీధి కుక్కలు నా వెనుక మొరుగుతున్నాయి అనుకొని ఖాతరు చేయను అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వి, వద్దు నాయనా, అంత దూరం పోవద్దు. అందరిలోనూ ఉన్నది ఆ భగవంతుడే కదా. యావత్తు చరాచర ప్రపంచంలోనూ ఆయనే విరాజిల్లుతున్నాడు కనుక అన్నింటికీ సముచిత గౌరవం ఇవ్వాలి అన్నారు. స్వామీజీ దాన్నే పాటించారు. క్రైస్తవ మిషనరీలు నా తత్వాన్ని అవగతం చేసుకోలేదు. కామ కాంచనాలను ఏమాత్రం సరుకు చెయ్యని వారిని వారు ఎన్నడూ చూసి ఉండరు. ఇది సాధ్యమని వారు మొదట నమ్మలేకపోయారు. పాపం, ఏ విధంగా నమ్మగలుగుతారు? బ్రహ్మచర్యం విషయంలోనూ పవిత్రతలోనూ భారతీయులకున్న ఆశయాలు పాశ్చాత్యులకున్నాయని మీరు భావించకూడదు అని వ్రాస్తున్నారాయన. భగవంతునిలా ధర్మాన్ని విశ్వసించిన వారు ఆయన. ధర్మో రక్షతి రక్షితః అని గ్రహించిన వ్యక్తి ఆయన. కనుక ఆయన దేనికి జంకలేదు, సంకోచించలేదు. ధర్మం ఆయనను విడిచిపెట్టలేదు. ఫాదరీలతో పాటు తక్కిన అందరి ప్రతిఘటనలను అతిక్రమించి ప్రజలు స్వామీజీని ఆదరించారు, అభిమానించారు. అదే లేఖలో స్వామీజీ ఇలా కొనసాగించారు: ఇప్పుడు జనం తండోపతండాలుగా నా వద్దకు వస్తున్నారు. విషయవాంఛలను నిజంగా నిగ్రహించగలవారు ఉన్నారని వందలాది పాశ్చాత్యులకు ఇప్పుడు నమ్మకం కలిగింది. సనాతన తత్వ విషయంలో వారిలో గౌరవ ఆదరభావాలు పెంపొందుతున్నాయి. ఓర్పుతో ఎవరు వేచి ఉంటారో వారికి సర్వం సిద్ధిస్తుంది. తమను ప్రతిఘటించిన మిషనరీలను, ఫాదరీలను స్వామీజీ ఈ రీతిలో ఒక ఉన్నత దృక్పథంతో చూశారు. అంతేకాదు, వారు కల్పించే ఇబ్బందులను తాము పాఠం నేర్చుకోవడానికి ఒక ఆస్కారంగా మార్చుకునే పరిణతి పొందిన వ్యక్తిగా ఆయన భాసిల్లారు. ఒక సందర్భంలో ఆయన ఒక మిషనరీ గదిలో బస చేయవలసి వచ్చింది. అతడు మొదట స్వామీజీ మిత్రునిగా ఉండి పిదప మిషనరీగా మారిన వ్యక్తి. ఆయన ఒక మిషనరీ కనుక స్వామీజీ భావనలు అతడిలో ఎంతో ద్వేషాన్ని రగిల్చాయి. ఆ ద్వేషాన్ని అతడు స్వామీజీ మీద బహిరంగంగానే ప్రదర్శించాడు. ఈ విషయం గురించి మిత్రుడొకడు, స్వామి, మీకు ఇబ్బంది కలిగిస్తూ మిమ్మల్ని ద్వేషించే ఒక వ్యక్తితో మీరెందుకు బస చేశారు అని స్వామీజీని అడిగాడు. అందుకు స్వామీజీ నవ్వి, ఓ, నన్ను నేను అదుపులో ఉంచుకోవడానికి అతడు నాకు ఒక ఆస్కారం ఇస్తున్నాడు. భగవంతుడు అతన్ని అనుగ్రహించుగాక అన్నారు. స్వామీజీ డెట్రాయిట్ రోజులు ప్రతికూల పవనాలను సంభాళించుకోవడంలోనే గడిచిపోయినప్పటికీ
కొందరు సుమనస్కులు ఆయనకు చేరువయ్యారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి మిస్ క్రిస్టన్ గ్రీన్స్టెడల్. స్వామీజీకి ఈమెకు మధ్య వెల్లివిరిసిన సంబంధం తండ్రి కుమార్తెల అనుబంధంగా శాశ్వతంగా విరాజిల్లింది. కాలాంతరంలో ఈమె సోదరి నివేదితతో భారతదేశంలో సేవా కార్యాల్లో పాల్గొని ఇతోధికంగా సేవలందించింది. మరొకరు మిసెస్ మేరీ ఫంకే. ఈమె కూడా కాలాంతరంలో స్వామీజీ సన్నిహిత శిష్యురాండ్లలో ఒకరైనారు. స్వామీజీ తమ ఉపన్యాసాల కోసం ఒక లెక్చర్ బ్యూరోతో 3 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారు కదా. వారి హద్దుమీరిన ప్రమేయం కారణంగా ఒప్పందం గడువు పూర్తి కాకమునిపే ఆయన దాని నుండి వైదొలిగారు. వారు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో మాత్రమే స్వామీజీ పాల్గొనాలన్నది ఒక వంక. మరెవరైనా ఆహ్వానించి స్వామీజీ వెళితే అక్కడ లభించే నిధిలో సైతం లెక్చర్ బ్యూరో వారు తమ వాటాను ముట్టజెప్పమని అడిగారు. ఊరూరా తిరుగుతూ సర్కస్ కార్యక్రమాలు జరిపేవారు ప్రచారం చేసేటట్లు తమను వారు ప్రచారం చేయడం స్వామీజీ జీర్ణించుకోలేకపోయారు. నిరాడంబర మనస్కులైన స్వామీజీని వారు ఘోరంగా దగా చేశారు. ఈ కారణాల వలన స్వామీజీ వారితో తెగతెంపులు చేసుకోవలసి వచ్చింది. డెట్రాయిట్లో చేసిన ఉపన్యాసానికి $900 అంటే 2,700 రూపాయలు వచ్చాయి. తక్కిన ఉపన్యాసాలలో $2,500 అంటే 7,500 రూపాయలు సంపాదించాను. కానీ నా చేతిలో పడింది $200 మాత్రమే. ఉపన్యాసాలను ఏర్పాటు చేసే ఒక సంస్థ నన్ను ఘోరంగా దగా చేసింది. ఇప్పుడు వారితో తెగతెంపులు చేసుకున్నాను అని 1894 జూలై 11వ తేదీన అలసింగకు ఆయన వ్రాశారు. అప్పటికే లెక్చర్ బ్యూరో ఒప్పందంలో సంతకం చేసినందున దానిలో నుండి వైదొలగలేనని స్వామీజీ అనుకున్నారు. దానితో ఆయన కాస్త ఆదుర్దా చెందారు. ఆ సమయంలో సహాయంగా నిలబడ్డాడు పామర్. ఆయన న్యాయవాదులతో మాట్లాడి ఎన్నో ప్రయత్నాలు చేసి స్వామీజీని ఆ లెక్చర్ బ్యూరోకు అబంధహస్తాల నుండి విడిపించాడు. జూలై 26వ తేదీన స్వామీజీ గ్రీనేకర్కు వెళ్ళారు. గ్రీనేకర్ రోజులు స్వామీజీకి ఒక కొత్త అనుభవంగా రూపొందాయి. విశాల మనోభావాలున్న కొందరు కలిసి అక్కడ ఒక మత సంస్థను నెలకొల్పారు. వివిధ మతాల వారి ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సూత్రధారి మిస్ సారా ఫార్మర్. ఈమె స్వామీజీని న్యూయార్కులో కలుసుకొని ఆయనను గ్రీనేకర్కు ఆహ్వానించింది. దట్టమైన అడవి, అందమైన విశాల నదీ తీరం. స్వామీజీ అక్కడ బస చేశారు. హిమాలయాల్లోని దట్టమైన అరణ్యాలలోనూ గంగా తీరంలోనూ జీవింపగోరిన స్వామీజీకి అట్టి వాతావరణం అమెరికాలో లభించడంతో ఆయన మనస్సు అపరిమిత ఆహ్లాదాన్ని చవిచూసింది. ప్రాచీన గురుకుల విధానంలో ఆయన ఒక దేవదారు వృక్షం కింద కూర్చొని తరగతులు నిర్వహించారు. భారతీయ ఆధ్యాత్మికత పట్ల అభిలాష గల స్త్రీలు పురుషులు ఆయనను పరివేష్టించి పాఠాలు విన్నారు. ప్రతి ఉదయం నేను ఒక దేవదారు వృక్షఛాయలో హైందవ పద్ధతిలో కూర్చుని ప్రవచనం చేశాను. 1 సంవత్సరం జంతువులా గడిపిన తర్వాత నేలపై పరుండి అడవిలో చెట్టు కింద ధ్యానం చేయడం. శిబిరంలోని వారందరూ ఆరోగ్యవంతులు, యవ్వనులు, రుజువర్తనులు, పవిత్రులు. నేను శివోహం శివోహం అని వారికి చెబితే వారు ఆ విధంగానే ఉచ్చరిస్తారు. నిష్కపటులు, నిర్మలులు అయినటువంటి వీరు అప్రతిహతమైన ధీరులు. అందుకే నేను ఆనందాన్ని, గౌరవాన్ని అనుభవిస్తున్నాను అంటూ స్వామీజీ వ్రాశారు. ఈ దేవదారు వృక్షం కాలాంతరంలో స్వామీజీ పైన్గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ ముఖ్యంగా అవధూత గీత, రాజయోగం మొదలైనవి స్వామీజీ నేర్పించారు. స్వామీజీ దాదాపు 2 వారాలు గ్రీనేకర్లో గడిపాడు. ప్రసంగాలు, పాఠాలు, వనభోజనాలతో కాలం వేగంగా పరిగెత్తుతూ ఉంది అంటూ ఆయన వ్రాశారు. ఆయనకు విశ్రాంతి తప్పనిసరైంది. గ్రీనేకర్లో రోజుకు 7-8 గంటలు ప్రసంగించవలసి వచ్చింది. విశ్రాంతి అంటే అదే, కానీ ఆ ప్రసంగమంతా భగవంతుని గుర్చినదే. దానితో పాటు అది శక్తిని ఇస్తుంది అని స్వామీజీ వ్రాశారు. ఈ రోజులు ఆయన మనసుకు ఎంతో సాంత్వన కలిగించాయి. ఈ రోజులను ఆయన స్వర్గలోక పరిస్థితి అని అభివర్ణించారు. చెట్ల కింద నిద్రించి, నివసించి, బోధించడం కొన్ని రోజులే అయినప్పటికీ మళ్ళీ స్వర్గలోక పరిస్థితిలో ఉండడం గురించి అంటూ ఆ రోజులను ఆయన ప్రస్తావించారు. మనసుకు విశ్రాంతినివ్వడమే కాక గ్రీనేకర్లో గడిపిన రోజులలో
స్వామీజీ జీవితంలో ముఖ్య పాత్ర వహించబోయే ఒక వ్యక్తి కూడా పరిచయం అయ్యారు. ఆమె మిసెస్ సారా బుల్. అక్కడ స్వామీజీ కలుసుకున్న మరొక వ్యక్తి డాక్టర్ లూయి జీ జేమ్స్. గ్రీనేకర్ రోజులు స్వామీజీ కార్యప్రణాళికలో ఒక గొప్ప మలుపుగా పరిణమించాయనవచ్చు. తమ ప్రసంగాల పట్ల ఆకర్షితులై తమ దరిజేరిన వారిలో కొందరైన జీవితంలో ఆధ్యాత్మిక పరమావధిని చేరుకోవాలనే విషయంలో స్వామీజీ ఎంతో ఆసక్తి చూపారు. కానీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేది ఉపన్యాసాలు వినడం మూలంగా కానీ మేధాశక్తితో కానీ సిద్ధించేది కాదని మన ఉపనిషత్తులు స్పష్టంగా వచిస్తున్నాయి. అందుకు సముచిత గురూపదేశం అవసరం. వారు నిర్దేశించిన మార్గంలో నిరంతరాయంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాలి. ఈ విధంగా ఒక్కరికైనా సహాయపడగలిగిన నా జీవితం సార్థకమైనట్లు భావిస్తాను అన్నారు స్వామీజీ. ఈ ఉద్దేశంతో కార్యాచరణలో దిగాలని స్వామీజీ అనుకున్నారు. ఇంతలో స్వామీజీ పాశ్చాత్య జీవితంలో దాదాపు 1.5 సంవత్సరాలు గడిచిపోయాయి. న్యూయార్క్, చికాగో, బ్రూక్లిన్లలో బొంగరంలా గిరగిరా తిరుగుతున్న స్వామీజీ మళ్ళీ 1894 డిసెంబర్ 26వ తేదీన న్యూయార్క్ వచ్చారు. తమ నూతన ప్రణాళిక ప్రకారం పాఠాలు ప్రారంభించడానికి ప్రయత్నించారు. చికాగోలో హేల్ కుటుంబం ఆయనకు చోటిచ్చినట్లు న్యూయార్కులో కర్నసీ దంపతులు స్వామీజీని తమ ఇంటికి ఆహ్వానించారు. వారి ఇంటిని స్వామీజీ తమ న్యూయార్క్ కేంద్రంగా చేసుకున్నారనడం అత్యుక్తి కాదు. తుఫానులా పరిభ్రమిస్తూ ప్రసంగాలు చేయడము, నిధులు సముపార్జించడము తమకు సముచితంగా స్వామీజీకి అనిపించలేదు. గత సంవత్సరం ఈ దేశంలో నేను ఎన్నో ప్రసంగాలిచ్చాను, ఎన్నో అభినందనలు అందుకున్నాను. కానీ ఇదంతా నా కోసమే చేశానని గుర్తించాను. ఓర్పుతో నిర్మించుకున్న ఉదాత్త శీలం, సత్యదర్శనానికై చేసే తీవ్ర సాధన అనేవే భావి కాలంలో మానవాళిలో పరిణామం కలిగిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ విధానంలో పనిచేయాలని అనుకుంటున్నాను. కొందరు స్త్రీ పురుషుల బృందాన్ని రూపొందించి అద్వైత సాక్షాత్కారానికై తగిన శిక్షణనివ్వదలుచుకున్నాను అంటూ తమ ఉద్దేశాన్ని స్వామీజీ వ్యక్తం చేశారు. ఇటువంటి ఉద్దేశానికి మరొక కారణం కూడా ఉంది. ఈ కారణం అంతగా బయటికి తెలియదు, కానీ ఈ కారణం ఉండడమేమో నిజమే. తమ తరువాత అమెరికాలో తన కార్యాచరణను కొనసాగించడానికి కొందరిని తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమే. ఈ సందేశాన్ని భారతదేశంలో భారతీయులకు, అమెరికాలో అమెరికన్లకు బోధించాలి అని ఆయన అన్నారని సోదరి క్రిస్టియన్ వ్రాసింది. అప్పటికే గ్రీనేకర్లో ఆయన ఇలాంటి ఒక ప్రయత్నం ప్రారంభించారు. మిసెస్ సారా ఇంట్లో కూడా గత అక్టోబర్లో ఇలాంటి తరగతులను ప్రారంభించారు. ఈ ఉద్దేశంతోనే 1894 నవంబర్లో ఆయన వేదాంత సొసైటీ అనే సంస్థను న్యూయార్కులో స్థాపించారు. 1895 జనవరిలో ఈ తరగతుల నిమిత్తం స్వామీజీ 2 గదులు బాడుక్కు తీసుకున్నారు. గత సంవత్సరం న్యూయార్కులో ఆయనను కలుసుకున్న లియాన్ లాన్స్బర్గ్ ఇందుకు సహాయం చేశాడు. ప్రసంగాలు మానుకోవడంతో డబ్బు కోసం స్వామీజీ ఇబ్బంది పడవలసి వచ్చినప్పటికీ ఆయన ఈ జీవితాన్నే అభిలషించారు. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. లాన్స్బర్గ్ నేను కలిసి కొంత అన్నం, కూర కానీ లేక బార్లీ కానీ వండుకొని భోజనం త్వరగా ముగించి వ్రాసుకోవడంలోనూ గ్రంథపఠనంలోనూ గడుపుతున్నాను. జిజ్ఞాసువులై వచ్చిన పేదవారిని ఆదరిస్తున్నాను. ఆ విధంగా నేను ఇంతకు మునుపు కన్నా ఇప్పుడు అమెరికాలో బాగా సన్యాసి జీవితం గడుపుతున్నాను అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ. స్వామీజీ జీవితంలో ప్రముఖ స్థానం వహించిన కొందరు ఈ తరగతుల ద్వారానే వారికి పరిచయం అయ్యారు. మెక్లౌడ్ సోదరీమణులు, మిస్ సారా క్లేవ్, కాలాంతరంలో ఈమె సోదరి దేవమాత, మిస్ ఎస్ఈ వాల్డో, కాలాంతరంలో సోదరి హరిదాసి, వారిలో మచ్చుకు కొందరు. తొలి రోజుల్లో స్వామీజీ నివసించిన చిన్న గదిలో తరగతులు జరిగాయి. తరగతులకు హాజరైన వారు కేవలం 3. కానీ ఆ సంఖ్య ఆశ్చర్యపోయేటంతగా పెరిగింది. ఈ తరగతులు జరుగుతున్నప్పుడు స్వామీజీ శ్రోతలు నేల మీదే కూర్చున్నారు. లక్షాధికారులు సైతం ఆయన పాదాలమ్రోల కూర్చుని పాఠాలు విన్నారు. ఈ తరగతులకు రుసుమేమీ వసూలు చేయబడలేదు. పర్యవసానం చేతిలో చిల్లిగవ్వలేని రోజులు కూడా లేకపోలేదు. కనుక
అప్పుడప్పుడు నిధుల కోసం కూడా స్వామీజీ ప్రసంగాలు చేశారు. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న ఇలాంటి సమయాలలో స్వామీజీకి కొందరు సహాయం చేయడం కద్దు, కానీ వారు ఫలానా చోటే తరగతులు జరపాలి, ఫలానా వారిని ఆహ్వానించాలి అనే నిబంధనలు పెట్టినప్పుడు స్వామీజీ వారిని త్రోసిరాజన్నారు. ఇక్కడ కూడా స్వామీజీకి ఇబ్బందులు తప్పలేదు. ఇక్కడ ఇబ్బంది పెట్టిన వారు ప్రేతాత్మవాదులు. స్వామీజీ వలన ఎక్కడ తమ జీవనోపాధికి భంగం వాటిల్లుతుందోనని జంకి వారు స్వామీజీ బస చేసి ఉన్న ఇంటి వద్దకొచ్చి తరగతులను నిలిపివేయమని వాకిలి వద్ద నిలబడి అరిచారు. నిలపకపోతే బలవంతంగా తామే ఆపివేయవలసి వస్తుందని భయపెట్టారు. అర్థం పర్థం లేని కొన్ని సిద్ధాంతాలను, బుద్ధికి పొంతన లేని భావనలను వీరు బోధిస్తూ వచ్చారు. ప్రేతాత్మలతో సంబంధం పెట్టుకుని గారడీలు చేయడం వారి లక్ష్యం. ఇటువంటివి ప్రదర్శించి వారు ప్రజలను తమ వైపు ఆకర్షించుకున్నారు. తమ బృందంలో ఒకరిని చేర్చుకోవడానికి $25 నుండి $100 దాకా రుసుం వసూలు చేసేవారు. వారి పెంపునకు, దగా పనులకు అంతరాయంగా స్వామీజీ వచ్చినప్పుడు వారు ఆగ్రహోదగ్రులయ్యారు. తదుపరి ఘట్టంగా వారు స్వామీజీని తమ బృందంలో చేరమని బలవంతం చేయడమే గాక చేరకపోతే తంతామని బెదిరించారు. కానీ స్వామీజీ డబ్బుతో కొనలేని, భీతి చెందని, మూర్తీభవించిన తెగింపునకు అపరరూపమైన ఒక వ్యక్తిని ప్రప్రథమంగా ఆయనలో చూశారు. నేను సత్యం కోసం జీవిస్తున్నాను, సత్యాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాను. సత్యం ఏనాడు అసత్యంతో చేతులు కలపదు. ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా తరలి వచ్చినా నేను సత్యమార్గంలోనే పోతాను, చివరికి సత్యమే జయిస్తుంది అని వారితో తిన్నగా చెప్పేశారు. స్వామీజీని ప్రతిఘటించిన మరొక బృందం వారు స్వేచ్ఛాయుత చింతనాశీలురు, నాస్తికులు, భౌతికవాదులు, సంశయవాదులు, హేతువాదులు, మత వ్యతిరేకులు. వీరి బృందం అది. వారు స్వామీజీని ఒక రాత్రి విందుకు ఆహ్వానించారు. తన తెలివితేటలతో, వాదనా పటిమతో స్వామీజీని మట్టి కరిపించవచ్చని గాలిమేడలు కట్టుకున్నారు. కానీ పాపం వారే మట్టి కరిచారు. బైబిల్, ఖురాన్, అనేక మతాలు, విజ్ఞానం, మనస్తత్వశాస్త్రం, ఇలా స్వామీజీ విస్తృత జ్ఞానం ముందు వారు నీరుగారిపోయారు. వారు స్వామీజీతో ప్రేమతో మెలిగి చెలిమితో సెలవు పుచ్చుకున్నారు. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రవేత్తలు కొందరు ఒకసారి స్వామీజీని విందుకు ఆహ్వానించారు. మేధాపరమైన తన భావనలు చెప్పి స్వామీజీని తికమక పెట్టడం వారి ఉద్దేశం. కానీ ఇతర చోట్లలో జరిగినట్లే ఇక్కడ జరిగింది. ఆధ్యాత్మికమనే ఖడ్గాన్ని చేతిలో జడిపిస్తూ వారి వాదనలనన్నింటినీ స్వామీజీ చీల్చి చెండాడారు. జీవితం, ప్రాణం లాంటి అనేక ప్రశ్నలకు పాశ్చాత్య విజ్ఞానం జవాబులు చెప్పలేక విస్మయం చెందడం ఎత్తిచూపారు. విజ్ఞానపరమైన జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం కాదని తర్కపూర్వకంగా నిరూపించారు. ఆ రోజు స్వామీజీని వాదనలో గెలవాలని వచ్చిన వారందరూ మర్నాటి నుంచి విద్యార్థులుగా ఆయన పాదాల వద్ద కూర్చొని పాఠాలు వినడానికి వచ్చారు అని వ్రాస్తున్నాడు లాన్స్బర్గ్. 26వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.